వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 70వ పాటని పాడుకుందాం. దేవకుమారా దీనోపకార నా వంక దయ చూపనాయన్నరార. దేవకుమారా దీనోపకార నా వంక దయ చూపనాయన్నరార. వృక్షము బాసిన పక్షినేనయ్య, ఆ క్షీణ కరుణ రక్షింపవయ్య. వృక్షము బాసిన పక్షినేనయ్య, ఆ క్షీణ కరుణ రక్షింపవయ్య. దేవకుమారా దీనోపకార నా వంక దయ చూపనాయన్నరార. పాపుల పాలిటి పరమదయాళు, దీవించు నీ దయ దీనునికిప్పుడు. పాపుల పాలిటి పరమదయాళు, దీవించు నీ దయ దీనునికిప్పుడు. దేవకుమారా దీనోపకార నా వంక దయ చూపనాయన్నరా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అపోస్తలుడైన పౌలును గురించి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఆయనను గురించి 5 పాఠములు మనం నేర్చుకొని ఉన్నాం. ఈరోజు మరికొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు మనం నేర్చుకునే పాఠాల్లో మొదటిది, ఆయన ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తాం. ఆయన ఎక్కడున్నాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అనేది అనవసరం, కానీ అవకాశం ఉంది అనంటే మాత్రము అది సువార్తను ప్రకటించడానికి ఒక మంచి అవకాశంగా ఆయన సద్వినియోగపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. కొన్ని సందర్భాలను మనము జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 22, 23 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఏథెన్స్ వారితో ఆయన మాట్లాడుతూ ఉన్న ఆ మాటలు మనం చూస్తాం. ఆయన మాట్లాడుతూ చెప్తూ ఉన్న ఆ మాటలు మనం చూస్తే 22, 23లో పౌలు ఆరేయోసగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను అనే మాట ఆయన చెప్తూ, అక్కడ తెలియబడని దేవునికి అని ఒక బలిపీఠాన్ని కట్టి వారు చేస్తూ ఉన్న ఆరాధనలో అది తనకు అనుకూలంగా మలుచుకొని సద్వినియోగపరుచుకుంటూ యేసుక్రీస్తును గురించిన సువార్తను ప్రకటించడానికి ఆయన ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా ఈ సౌలు, పౌలు, శీలలు ఇరువురు కూడా చెరసాలలో పెట్టబడినప్పుడు అర్ధరాత్రి సమయంలో వారు దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు అద్భుత కార్యం చేసి చెరసాల నుండి వారి కట్లన్నీ విడిపోయే విధంగా చేసినప్పుడు ఆ చెరసాల యొక్క అధిపతి తనను తాను చంపుకోవడానికి చేస్తూ ఉన్న ప్రయత్నంలో అప్పుడు కూడా ఈ పౌలు చేస్తూ ఉన్న పని ఆయనను హాని చేసుకోకుండా ఆపి అక్కడ ఆయనకు సువార్త ప్రకటించి ఆ కుటుంబాన్ని రక్షణలోనికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా అపోస్తలుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయంలో మనం చూస్తే జరిగిన ఒక ప్రమాదంలో వారు ఏం చేస్తూ ఉన్నారంటే, మెలితే అనే ఒక ద్వీపంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ద్వీపంలో అప్పటి వరకు ఎవరు కూడా వారికి తెలియదు. అక్కడ ఉన్నాడు ఒక క్రొత్త వ్యక్తి వచ్చారు. వారైతే ఆయనను రిసీవ్ చేసుకున్నప్పటికీ కూడా చలికి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే 3వ వచనంలో మనం చూస్తాం. 28వ అధ్యాయం. అప్పుడు పౌలు మోపిడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను.
ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రంలో నుండి తప్పించుకున్నను, న్యాయము అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే అతను ఏదో పాపం చేసి తప్పించుకొని అక్కడికి వచ్చాడనే భావనలో వాళ్ళందరూ ఉన్నారు. జరిగిన ఆ యొక్క ప్రమాదంలో దేవుడు అతనికి శిక్ష వేస్తున్నాడు అనే ఆలోచనలో వాళ్ళందరూ ఉన్నారు. అతను ఒకవేళ లోకరీతిగా తప్పించుకొని వచ్చినా దేవుడి నుండి తప్పించుకోలేకపోయాడు అనే భావనలో వాళ్ళందరూ ఉంటూ ఉన్నారు. అయితే అతనికి ఏ విధమైన హాని జరగకుండా చూచి వారు అతనిని ఒక దేవతగా చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ వెంటనే జరిగిన ఇంకొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ వచనం నుండి, పొప్లి అను ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేత రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండను. సౌలు అతని యొద్దకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచను. అక్కడ పొప్లి అనే వ్యక్తి యొక్క తండ్రికి స్వస్థపరచడం ద్వారా ఆ ప్రాంత ప్రజలకందరికీ తిరిగి సువార్తను ప్రకటించడానికి ఆయన సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. ఆ అవకాశాన్ని ఆయన సువార్తను ప్రకటించడానికి ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రకారము పౌలు భక్తుడు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు దేవుని యొక్క వార్తను ప్రకటించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది ఆయన చేయడం మాత్రమే కాదు, కానీ తిమోతికి ఆయన పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక ఆజ్ఞాపూర్వకంగా కూడా ఆయన ఒక మాట చెప్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి సువార్త ప్రకటన అనేది చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. కారణం ఏంటంటే అది యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్న అనంతరము ఆ శిష్యులకు గాని ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరికి గాని ఆయన ఇస్తూ ఉన్న ఆజ్ఞగా మనం చూస్తాం. కాబట్టి సువార్త ప్రకటించడము అనేది దేవుని యొక్క ఆజ్ఞను మనం నెరవేర్చడమే. అది పౌలు భక్తుడు తన జీవితంలో జరిగించడం మాత్రమే కాకుండా తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి కూడా దానిని చేయమని చెప్తూ ఉన్నాడు. విశ్వాసులముగా పౌలు నుండి పాఠములు నేర్చుకుంటున్న వాళ్ళంగా మనము కూడా అవకాశం ఉన్న ప్రతి దగ్గర సువార్తను ప్రకటించడానికి, క్రీస్తు అంటే ఎరుగని వారికి క్రీస్తును పరిచయం చేయడానికి, ఆత్మీయంగా నశించిపోతూ ఉన్న వారికి ఈ సువార్తను ప్రకటించి రక్షణలోనికి తీసుకొని రావడానికి మనం ప్రయత్నించే వాళ్ళంగా ఉండాలి. ఈ కాలంలో పరిస్థితులు సువార్త ప్రకటించడానికి ఇబ్బందికరంగా ఉన్నాయి, కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు ఏది కూడా అసంభవమైతే కాదు. కాబట్టి అది కష్టం కావచ్చు, కానీ అసాధ్యం కాదు. కాబట్టి సువార్త ప్రకటించాలనే తపన, ఆశ మనకు ఉంటే ఖచ్చితంగా దేవుడు దానిని నెరవేరుస్తాడు. మరొక పాఠమును మనం నేర్చుకుంటే అపోస్తలుల కార్యముల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనంలో పౌలు భక్తుడు మాట్లాడే ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయము 16వ వచనంలో, ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అని అంటూ ఉన్నాడు. అంటే తన యొక్క ప్రవర్తన విషయములో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే మనుషుల దగ్గర, అందరి దగ్గర ఆయన మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తనకంటే పెద్దవారు కావచ్చు, తనకంటే చిన్నవారు కావచ్చు, ఎవరి దగ్గరికి ఆయన వెళ్ళినప్పటికీ కూడా ప్రతి ఒక్కరి దగ్గర మంచి పేరును ఆయన సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఎలా సాధ్యమవుతుంది అనంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు యొక్క సమరూపంలోనికి తనను తాను మార్చుకునే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ క్రీస్తు యొక్క ప్రేమను, కనికరమును, క్షమను తన యొక్క జీవితంలో అలవర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానిని చేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. కాబట్టే ఈ మాటను ధైర్యంగా ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడు. ఆయన చెప్పిన మాటను మరొక పర్యాయం చూస్తే
నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేయుచున్నాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు యొక్క స్వభావములో మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. ఆ క్రీస్తు యొక్క స్వభావమును మనము అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే అందరి దగ్గర మంచి పేరును తెచ్చుకునే వాళ్ళుగా ఉంటాం. అనేక సార్లు దేవునికి అనుకూలంగా ఉంటే లోకమునకు అనుకూలంగా ఉండలేదు. లోకమునకు అనుకూలంగా ఉంటే దేవునికి మనం అనుకూలంగా ఉండలేము. కానీ దేవుని యొక్క భయంలో దేవుని యొక్క లక్షణాలు మనము కలిగి నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా అన్ని చోట్ల మంచి పేరు తెచ్చుకునే వాళ్ళుగా మనం ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా మరొక మాటను జ్ఞాపకం చేసుకుంటే, సౌలు అనే వ్యక్తి తర్వాత పౌలు అని మార్చబడ్డాడు అని అనేక మంది దాదాపుగా కన్ఫ్యూజ్ అయిపోయి చెప్పే మాటగా మనం చూస్తాం. అది సౌలు పౌలుగా మార్చబడడం కాదు. కానీ ఆ చిన్న క్లారిఫికేషన్ ఏంటి అని అంటే, ఆయనకు మొదటి నుండి 2 పేర్లు ఉన్నాయి. సౌలు అనేది జూయిష్ నేమ్, పౌలు అనేది రోమన్ నేమ్. ఆయన మొదట ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉన్నంత వరకు యూదా పేరుతో చలామణి అవుతూ ఉన్నాడు సౌలు అని. కానీ ఎప్పుడైతే క్రీస్తు ఆయనను పట్టుకుంటూ ఉన్నాడో, అననీయాతో ఆయనను ఎందుకొరకు ఎన్నుకున్నాడు అనే మాటను చెప్తూ అన్యజనులకు వెలుగుగా ఆయనను నియమిస్తూ ఉన్నాననే మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ అన్యజనులకు రోమా ప్రభుత్వం అనేది చాలా గొప్ప డైనాసిటీ. కాబట్టి ఆ రోమా పౌరసత్వం ఉన్న వాళ్ళంటే చాలా గొప్ప ఆధిక్యత వాళ్ళకు ఉన్నట్టు. కాబట్టి ఆ అన్యజనుల దగ్గర వాళ్ళకు త్వరగా కనెక్ట్ కావడానికి, వాళ్ళకు సువార్త అందించడానికి తన రోమా పేరైన పౌలు అనే పేరును ఆయన ఎక్కువగా ఉపయోగించుకున్నాడు. కాబట్టి సౌలు పౌలుగా మార్చబడ్డాడని అనేక మంది చెప్తూ ఉంటారు. కానీ అది సౌలు పౌలుగా మార్చబడడం కాదు. కానీ ఆయన అన్యజనులకు సువార్త ప్రకటించడానికి ఎప్పుడైతే బయటకు వస్తూ ఉన్నాడో, అది మొదలుకొని అప్పుడు నెలకొని ఉన్న ఆ యొక్క పరిస్థితులను బట్టి రోమా పౌరసత్వానికి ఎక్కువ విలువ ఉంది. కాబట్టి ఆ అన్యజనులతో తన యొక్క కమ్యూనికేషన్ త్వరగా జరగడానికి, వారు కూడా తనను చేర్చుకోవడానికి రోమా పేరైన పౌలును ఆయన ఉపయోగించుకున్నాడు. ఈ సత్యాన్ని అనేక మంది కన్ఫ్యూజ్ అయిపోయి సౌలు అంటే పూర్వపు స్థితిలో హింసించిన వాడని, పౌలు అనంటే క్రీస్తు యొక్క దర్శనం ద్వారా మారిపోయి పౌలుగా క్రీస్తు చేశాడని అనేక మంది చెప్తూ ఉంటారు. కానీ అది పొరపాటు. ఈ సత్యాన్ని అందరూ కూడా గ్రహించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మరొక పర్యాయము నేటి దినాన ప్రభువా నీవు అనుగ్రహించిన ఆత్మీయ ఆహారాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. పౌలు యొక్క జీవితం ద్వారా మాకు నేర్పించిన పాఠములను బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటూ, మేము కేవలం వినువారు మాత్రము కాక ప్రభువా, ఆ వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకున్నట్టుకు కృప దయచేయమని వేడుకుంటూ, మరి ప్రత్యేకంగా నేటి మా పనిపాటలన్నింటిలో కృప దయచేసి రేపటి దినాన ప్రభువా నిశ్చితమైతే మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించు కృపను మాకు దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.